కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్కున్న పుట్టమధు గారు ఆధారాలు లేకుండా మా నాయకుడు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి పైన వారి యొక్క పేషీ సంబంధించిన కొన్ని అంశాలపైన కొన్ని ఎవిడెన్సెస్ చూపిస్తూ ఏదో అవకతవకలు జరిగినాయి, ఏదో పేషీకి ఏదో తప్పు జరిగిందని చెప్పి ఏదో ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని వచ్చి ఆ ఎఫ్ఐఆర్ కాపీ చూపించి ప్రజలకి వాస్తవాల్ని కాకుండా తప్పుని ప్రచారము చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ముందుగా పుట్టమధుకి నేను చెప్పదలుచుకున్నా, ఒక శాసనసభ్యునిగా పనిచేసినప్పుడు కనీస ఇంగిత జ్ఞానం ఆలోచన ఉండాలి. ఏ విషయాన్నన్నా మనం ప్రజలకి చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కేవలము ఏ రకంగా ఒక వ్యక్తి పైన బురద జల్లాలి, ఆ వ్యక్తి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనే ఆలోచన తప్ప వాస్తవాలు చెప్పే ఉద్దేశం లేదన్నట్టు చాలా స్పష్టంగా నీ ప్రెస్ మీట్ ద్వారా నేను అర్థమైంది. ఎందుకనంటే ఆ జరిగిన ఇన్సిడెంట్ పేషీకి వెళ్ళి ఏదో తప్పు జరిగింది, శ్రీధర్ బాబు గారు లెటర్ ప్యాడ్ ఏదో ఎవరో మిస్యూజ్ చేసిర్రు, దానిపైన ఏదో స్కామ్ జరిగింది, దానికి సంబంధించిన ఒక విక్టిమ్ పోయి సెప్టెంబర్లో దాన్ని పోయి ఏదైతే సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ 12వ తారీఖు దానిపైన కేసు పెట్టిండు. దాని తర్వాత అక్టోబర్ 8 సిసిఎస్లో దానిపైన విచారణ జరిగిందని చెప్పి వాస్తవాలన్నీ సబ్జెక్ట్ మొదలైనప్పటికీ కాకుండా నీకు తెలిసిన దానిపైన బురద జల్లనీకి ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని బయటికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసినావు. ముందుగా ఆ ఇష్యూ పైన తెలంగాణ ప్రజలకి, ఎందుకంటే మంత్రి గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి, ఇక్కడ ఉన్న యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, తెలంగాణని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళాలని చెప్పి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు విదేశాల్లో పెట్టుబడుల కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే కష్టపడుతుంటే మీ సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ, కేటీఆర్ తెచ్చినాయి బిల్డప్లు ఎక్కువ. శ్రీధర్ బాబు గారు ఈరోజు చిత్తశుద్ధితోటి విదేశాల్లో తిరుగుతూ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వస్తుంటే కేటీఆర్ గారు ఏదో చెప్పిండని చెప్పి వాడు మాట్లాడమన్నాడని చెప్పి నువ్వు సిగ్గు లేకుండా శ్రీధర్ బాబు గారి పైన తప్పుడు ఆరోపణలు చేసి అవాస్తవాల్ని ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. ఆ ఇష్యూలా ఏదైతే శ్రీధర్ బాబు గారికి సంబంధించి వారి యొక్క లెటర్ ప్యాడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని కొంతమంది వ్యక్తులు దాన్ని బయట ఇప్పుడు సిఎంఆర్ఎఫ్కో ఎల్ఓసికో లెటర్ ప్యాడ్ ఇస్తే ప్రతి ఒక్కరి దగ్గర లెటర్ ప్యాడ్ ఫార్మాట్ అనేది ఉంటుంది. ఆ ఫార్మాట్ని తీసుకొని ఉద్యోగాలు పెట్టిస్తామని బయట ఎక్కడనో దాని ఎంబ్లమ్ని మార్ఫింగ్ చేసి వారి సంతకాన్ని కూడా మార్ఫింగ్ చేసి కొంతమందిని మోసం చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ విషయము స్వయాన మంత్రి గారి దృష్టికి జూన్ 3 రోజు 2025 జూన్ 3 వారి దృష్టికి రాగానే ఇమీడియట్గా శ్రీధర్ బాబు గారు ఓఎస్డి రఘురామ శర్మ గారు ఆ రోజు సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఆ ఎవిడెన్సెస్ తోటి ఈ రకంగా ఎవరో ఫ్రాడ్ చేసి మోసం చేస్తుర్రు, మా ఆఫీస్ పేరు చెప్పి మా డిపార్ట్మెంట్ పేరు చెప్పి అని చెప్పి సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన కంప్లైంట్ కాపీ కూడా చాలా క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీలో వారు ఇచ్చిన కంప్లైంట్ కాపీ అండ్ ఏదైతే రఘురామ్ శర్మ గారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్గా ఆ రోజే ఏదైతే సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో సమయంతో సహా వారు కంప్లైంట్ ఇచ్చినాక 8:30 3rd 6 2025 8:30కి ఎఫ్ఐఆర్ కూడా సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదవ్వడం జరిగింది. దాంట్లో చాలా క్లియర్గా 1,75,00,000 ఫ్రాడ్ జరిగింది. ఎవరైతే మా లెటర్ ప్యాడ్ సంబంధించి బయట దాన్ని ఎడిట్ చేసి దీన్ని మిస్యూజ్ చేసే ప్రయత్నం చేసిర్రు, ఇది మా దృష్టికి వచ్చింది. ఇమీడియట్గా దీనిపైన ఎంక్వైరీ చేపట్టి ఎవరైతే తప్పు చేసిర్రో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి స్వయాన మంత్రి గారి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఓఎస్డి రఘురామ శర్మ గారు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఇమీడియట్గా అప్పుడే సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 67 సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదవ్వడం జరిగింది. సో కేసు అయినప్పుడు 10 లక్షల పైన ఏదన్నా ఎకనామిక్ ఫ్రాడ్కి సంబంధించి ఉంటే ఇమీడియట్గా అది సిసిఎస్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది.
అదే పద్ధతిలో సైఫాబాద్లో ఇచ్చిన కంప్లైంట్ సిసిఎస్కి ట్రాన్స్ఫర్ అయ్యి సిసిఎస్లో కూడా దానికి సంబంధించి సిసిఎస్కి ఇమీడియట్గా కేసు ట్రాన్స్ఫర్ అయినాక కూడా సిసిఎస్లో కూడా దీనికి సంబంధించి దానిపైన ట్రాన్స్ఫర్ ఆఫ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళని సిసిఎస్లో కూడా దీనిపైన ఇమీడియట్గా ఎంక్వైరీ చేపట్టడం జరిగింది. ఎంక్వైరీ చేపట్టిన తర్వాత దీంట్లో ఎవరైతే తప్పు చేసిర్రో ఒక 6గురిని, దాంట్లో అజయ్ సేతుపతి అండ్ 6 అదర్స్, ఒక 6గురితో పాటు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్డ్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎంక్వైరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళని రిమాండ్ కూడా చేయడం జరిగింది. అంటే చాలా క్లియర్గా కొంతమంది మరి చేసిన వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకులకి సంబంధించిన వ్యక్తులా, లేదా ఉద్దేశపూర్వకంగా శ్రీధర్ బాబు గారి పైన బురదజల్లి శ్రీధర్ బాబు గారి ఇమేజ్ డ్యామేజ్ చేయనీకి, మరి పుట్టమధు గతంలో నేర చరిత్ర, దానితో పాటు అడ్డగోలుగా భూ కబ్జాలు చేసిన మరి ఆయన శ్రీధర్ బాబు గారి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఆయన దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులని పురమాయించి ఇసొంటి చెయ్యండి మంత్రి గారిని డ్యామేజ్ చేద్దామని చెప్పి మరి ఆయన చేసిన ప్రయత్నమా? చాలా అనుమానాలు ఉన్నాయి దీనిపైన. ఎందుకనంటే ఇంత క్లియర్గా తప్పు జరిగి